బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మంత్రి పొన్నం ప్రభాకర్ వ్యాఖ్యలపైన మంత్రి అడ్లూరు లక్ష్మణ్ కుమార్ సీరియస్ అయ్యారు. ఆర్టీవీతో ఎక్స్క్లూజివ్గా మాట్లాడకొచ్చారు అడ్లూరు లక్ష్మణ్ కుమార్. మాదిగ సామాజిక వర్గానికి చెందిన వాడిని కాబట్టే నాపై చిన్న చూపు అంటున్నారు. నీ సహచర మంత్రిని అవమానించినా చూస్తూ ఉంటావా వివేక్ అంటూ కూడా మంత్రి అడ్లూరు లక్ష్మణ్ కుమార్ మంత్రి వివేక్ పైన కూడా ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు చేసుకొచ్చారు. పొన్నం వ్యాఖ్యలపై మాదిగ ఎమ్మెల్యేలు స్పందించకపోవడం బాధాకరమన్నారు. సీఎం రేవంత్ రెడ్డికి అన్నీ తెలుసని అనుకుంటున్నానని చెప్పి మంత్రి అన్నారు అడ్లూరు లక్ష్మణ్ కుమార్. ఇక పొన్నంకు 24 గంటల డెడ్ లైన్ కూడా విధించారు మంత్రి అడ్లూరి. పొన్నం వివరణ ఇవ్వకపోతే హైకమాండ్కు ఫిర్యాదు చేస్తానని చెప్పుకొచ్చారు. సోషల్ మీడియాలో ఇప్పుడు ఈ అంశం వైరల్గా మారింది. ఇంతకీ విషయానికి వస్తే జూబ్లీ హిల్స్ నియోజకవర్గానికి సంబంధించి ఉప ఎన్నికల షెడ్యూల్ విడుదలైన తర్వాత వారంతా ఇద్దరు మంత్రులు, అటు మంత్రి పొన్నం ప్రభాకర్ అండ్ వివేక్ ఇద్దరు పక్కనే షబ్బీర్ అలీ, ఇతర కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్ నేతలంతా కూడా కూర్చున్నారు. అయితే ఆ కార్యక్రమానికి అడ్లూరు లక్ష్మణ్ కూడా హాజరు కావాల్సి ఉంది. ఈ నేపథ్యంలోనే మంత్రి పొన్నం ప్రభాకర్ అడ్లూరు లక్ష్మణ్ కుమార్ లేట్ అవడాన్ని ఉద్దేశిస్తూ ఏదో ఒక పరుష పదజాలం ఉపయోగించారు. సో మంత్రి అడ్లూరుని ఉద్దేశించి ఈ రకంగా దున్నపోతు అనేటువంటి ఒక పదాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ ఉపయోగించారు. అయితే అలా మాట్లాడుతున్న క్రమంలో ఒక మాదిగ బిడ్డనై ఉండి నాపై ఈ రకంగా మాట్లాడుతుంటే సహచర మంత్రివై ఉండి కూడా నువ్వు స్పందించకపోవడం తప్పు అని చెప్పి వివేక్ని కూడా పక్కన వివేక్ ఉన్నాడు కాబట్టి వివేక్ని కూడా ఉద్దేశిస్తూ అడ్లూరు లక్ష్మణ్ కుమార్ మాట్లాడుకొచ్చారు. సో ప్రస్తుతానికి పెద్ద ఎత్తున ఈ అంశం చర్చనీయాంశంగా మారింది, వైరల్గా మారింది. నేను 24 గంటల డెడ్ లైన్ పెడుతున్నాను, మీరు సమాధానం చెప్పకపోతే స్పందించకపోతే నేను అధిష్టానానికి ఫిర్యాదు చేస్తానని చెప్పి కూడా అడ్లూరు లక్ష్మణ్ కుమార్ మంత్రి పొన్నం ప్రభాకర్కి డెడ్ లైన్ విధించారు. ఒకసారి పొన్నం ప్రభాకర్ ఏం మాట్లాడారో చూద్దాం. రైట్, వాడు దున్నపోతూ వాడికి ఏం తెలియదు, వాడు దున్నపోతూ వాడికి ఏం తెలియదు మళ్ళీ రిపీటెడ్గా వినిపిస్తుంది చూసారా. అది అడ్లూరు లక్ష్మణ్ కుమార్ ఆలస్యం అవ్వడం, అట్ ది సేమ్ టైం ఆయన్ని ఉద్దేశించి మాట్లాడినట్టుగానే ఇప్పుడు పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ఒకసారి ఈ అంశం పైన అడ్లూరు లక్ష్మణ్ కుమార్ కూడా మాట్లాడుకొచ్చారు. ఒకసారి ఆయన ఏం మాట్లాడారో ఆడియో విందాం. వీడు మామూలు కార్యకర్త, వీడు మాత్రం సమకాలికంగా కూర్చుంటాడా, వీడు రాష్ట్ర కేబినెట్ మంత్రి అవుతాడా, వీడేంది అని వీడేంది అన్న భావన తప్పేముందన్న. ఇప్పుడు వాళ్ళు గెలిచే మంత్రి అయ్యారు, మీరు గెలిచే మంత్రి అయ్యారు కదా. అది ఒప్పుకుంటలేరు. వాళ్ళు ఒక్కరే ఉండాలి, వాళ్ళు పొన్నం ప్రభాకర్ కుటుంబం ఉండాలి. ఎందుకంటే పొన్నం ప్రభాకర్ కరీమాన్ని పొందబెట్టి ఉష్ణవాద పెట్టు వివేకానంద మాది కూడా ఇది కాదు. ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోయారా అంటే సార్ నేను కర్ణాటక పోయింది కదా, నేను హైదరాబాద్ పోయినా, రేపు పొద్దున తీసుకుపోతాను సార్ దృష్టికి. సార్ దృష్టికి తీసుకో, సార్ అంతా జరుగుతుంది, సార్ జరగకుంటుంటుందా అంటే మీకు సంబంధించి ఇప్పుడు ఈ మాదిగ ఎమ్మెల్యేలు కనీసం స్పందించలేదన్న. మరి ఏదో మాట్లాడతారట కాదన్న. ఇప్పుడు ఉన్న దాంట్లో రాష్ట్రంలో మాదిగల 60 లక్షల మంది, వాస్తవానికి చెప్పాలంటే 60 లక్షల మందికి మీరు ప్రాతినిధ్యంగా ఒక ఫేస్ గా ఈ రోజు నిలబడ్డారు. వాస్తవానికి అవునన్నా కాదన్నా క్యాబినెట్ లో మీకు అవకాశం దక్కింది. సో ఇట్లాంటి సిచ్యువేషన్ లో మరి ఏం నెక్స్ట్ ఏందన్న, మీరు కూడా దీని మీద రెస్పాండ్ అవుతారా ఓపెన్ గా? తప్పకుండా రేపు మాట్లాడతాను. రేపటి వరకు ఇట్లా మంత్రి పొన్నం ప్రభాకర్ గారు జరిగిన దానికి పశ్చాత్తాప పడితే వదిలిపెడతాను. పొన్నంకు మీ మీద ఏమైనా కోపం ఉందా అన్న? ఆయన ఒకటే అన్న, ఆయన మొన్న కరీంనగర్ లో జెండా ఫ్లాగ్ హోస్టింగ్ చేసిన. ఆయన కరీంనగర్ నా సొంత ఊరు, సొంత గడ్డ అనుకుంటాడు. నేను ఒక దళిత వర్గం గురించి రాష్ట్ర కేబినెట్ మంత్రిగా జెండా ఫ్లాగ్ హోస్టింగ్ చేసిన. ఇక అప్పటి నుంచి జీర్ణించుకుంటలేడు. ఈయన ఎక్కువ వీడు సమకాలీనంగా ఒక మాది వర్గ సమకాలీన నాతో సమకాలీన కూర్చుంటాడు వీడని ఆయన డబ్బున్న మాది ఆయన అండదండలే కదా. రెడ్డి మంత్రులో ఇంకోరు అంటే చర్చ పెద్ద ఎత్తున చర్చ జరిగేది. ఇప్పుడు ఈయన బీసీఏ పక్కన ఉన్న కూడా ఇంకో దళిత మంత్రి, ఆయన కూడా మరి అదే 100% అన్న, 100% అన్నది. అలా నేను సాయంత్రం ఫోన్ చేస్తాను మళ్ళీ ఒకసారి. రేపు పొద్దున ఏందనేది చెప్పండి. అదే పొద్దున మానే లొకేషన్ చెప్పండి, అక్కడికి వచ్చి తీసుకోండి. మినిస్టర్ కొట్లో ఉంటాడు 27. ఓకే అన్న. రైట్, మా టీవీ ప్రతినిధి మధుతో ఫోన్లో సంభాషిస్తున్న సమయంలో నేను ఒక మాదిగ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తిని, అట్టడుగు వర్గాల నుంచి వచ్చిన వాడిని, ఆయన ధనికుడు, నేను ఆయనతో సరిసమానంగా మంత్రి పదవిలో కూర్చుంటే జీర్ణించుకోలేకపోతున్నాడు. మొన్న కరీంనగర్లో జెండావిష్కరణ చేసిన, ఆ జెండావిష్కరణ చేయడాన్ని ఆయన సొంత గడ్డగా ఇంటిగా భావించినటువంటి కరీంనగర్లో నేను వెళ్ళి ప్రోటోకాల్ పార్టీని జెండావిష్కరణ చేయడం కూడా నచ్చట్లేదు ఆయనకి.
సో నన్ను పక్కన కూర్చోబెడితే చూడలేకపోతున్నారు, జీర్ణించుకోలేకపోతున్నారు, ఓర్చుకోలేకపోతున్నారు. నేను ఇంకా వాళ్ళ కాళ్ళ కింద ఉండాలనుకుంటున్నారు. అలానే ఉండక మంత్రి పదవిలో ఉన్నాను కాబట్టి నన్ను సరిసమానంగా చూడలేక ఈ రకమైనటువంటి అహంకారపూరిత వ్యాఖ్యలు చేస్తున్నారు. నేను 24 గంటలు డెడ్ లైన్ పెడుతున్నాను. రేపటికల్లా ఆయన పశ్చాత్తాపడితే ఓకే, లేదనంటే నేను అధిష్టాన దృష్టికి తీసుకెళ్తా, సార్ దగ్గర తీసుకెళ్తా, ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానని చెప్పి అడ్డూరు లక్ష్మణ్ కుమార్ అంటున్నారు. ఎస్, మా ప్రతినిధి మధుతో ఫోన్లో సంభాషించిన నేపథ్యంలో మధుతో ఇంకేం మాట్లాడో తెలుసుకుందాం. మధు, సో అడ్డూరు లక్ష్మణ్ కుమార్ నిజంగా మీతో మాట్లాడుతున్న సమయంలో ఒక ఆవేదన భరితంగానే మాట్లాడుకొచ్చారు ఆయన. నేను ఒక అట్టడుగు వర్గాలకు సంబంధించిన వ్యక్తిని, మాదిగ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తిని. సో నా పట్ల నేను సరిసమానంగా వాళ్ళతో పాటుగా మంత్రివర్గంలో కూర్చోవడం వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు. వాళ్ళు ధనికులు, అందుకే ఈ రకంగా మాట్లాడుకొచ్చారు. నాపై అక్కసు వెలగక్కుతున్న రకంగా పొన్నం ప్రభాకర్ పైన అడ్డూరు లక్ష్మణ్ కుమార్ ఆగ్రహం వెలగక్కారు, ఆవేదన భరితంగానే మాట్లాడుకొచ్చారు. ఇప్పుడు అడ్డూరు లక్ష్మణ్ కుమార్ మాటలు, ఇప్పుడు మంత్రివర్గం ఎటువంటి చర్చ జరుగుతోంది, మరీ ముఖ్యంగా చాలా పెద్ద ఎత్తున డిస్కషన్ జరిగే అవకాశం కూడా, ఎందుకంటే ఒక మాదిగ బిడ్డలా అంటారా అంటూ కూడా ఆవేదన భరితంగానే మాట్లాడుకొచ్చారు మీతో మాట్లాడుతున్న సమయంలో. ఎలా చూడాలి దీన్ని? ఎగ్జాక్ట్లీ, అంటే చాలా ఆవేదన చెందినట్టుగా అనిపించింది ఆయన మాటల్లో. చాలా నిర్లిప్తత, అంటే చాలా సైలెంట్ అయిపోయినట్టుగా కనిపిస్తూ ఉంది. ఆయన పెద్దపల్లిలో ఉన్నారు, మనం ఫోన్ మాట్లాడినప్పుడు పెద్దపల్లి నుంచి ఆదిలాబాద్ ఆన్ ద వే ఉన్నారు. ఆయన వెళ్తున్న సందర్భంలోనే ఆన్ ద వేలోనే మాట్లాడారు. ఆయన చాలా కాస్త బాధపడుతున్నట్టుగా కనిపించింది. ఆయన విషయంలో రెస్పాన్స్ కావాల్సిన రీతిలో మాదిగ సామాజిక వర్గ నేతల నుంచి, పార్టీలకు అతీతంగా కావచ్చు, మిగతా వాళ్ళు ఎవరు రెస్పాండ్ కాలేదు అనేటువంటి అభిప్రాయం కూడా ఆయన వ్యక్తం చేశారు. ఇప్పటివరకు ఎవరెవరైతే రెస్పాండ్ అయ్యారో వారందరికీ ధన్యవాదాలని చెప్తూనే ఇంకా రెస్పాండ్ కావాల్సినటువంటి అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీలో చాలామంది ఇంకా మాదిగ ఎమ్మెల్యేలు ఉన్నారు, మాదిగ సామాజిక వర్గానికి సంబంధించిన కీలక నాయకులు ఉన్నారు, వారెవరు రెస్పాండ్ కాలేదు. ఎందుకంటే పొన్నం ప్రభాకర్ చేసినటువంటి వ్యాఖ్యలు ఖచ్చితంగా అడ్లూరి లక్ష్మణ్ని ఉద్దేశించి మాట్లాడినటువంటి మాటలే. ఆ సందర్భంలో పక్కనే ఉన్నటువంటి మరొక దళిత సామాజిక వర్గానికి చెందిన మరొక మంత్రి వివేక్, ఇద్దరు ఒకటిసారి మంత్రులైనటువంటి పరిస్థితి. ఈ ముగ్గురు సందర్భంలో ముగ్గురు ఫస్ట్ టైం ఎమ్మెల్యేలే. ఒక పార్టీ అభివృద్ధికి సంబంధించిన కార్యక్రమంలో మాట్లాడుతున్న సందర్భంలో ఈ రకంగా అవమానకరంగా ఆయనను ఉద్దేశిస్తూ కావాలని టార్గెట్ చేయడం అనేటువంటి దానిపైన అడ్లూరి లక్ష్మణ్ తీవ్ర ఆవేదనకు గురయ్యారు. అదే అంశాన్ని ఆర్టీవీతో షేర్ చేసుకునే ప్రయత్నం చేశారు. ఆ సందర్భంలోనే ఈయన ఈ వ్యాఖ్యలు చేశారు. 24 అవర్స్ డెడ్ లైన్ ఇచ్చారు. 24 గంటల లోపల పశ్చాత్తాపం కనుక చెందితే ఆయన రియాక్ట్ అవుతే, లేదు అంటే మాత్రం ఊరుకునేది లేదు అంటూ కూడా చాలా ఖరాఖండిగా ఆయన వార్నింగ్ ఇచ్చినట్టుగా తెలుస్తూ ఉంది. అంతకుముందుకే ఒక వీడియో రిలీజ్ చేశారు ఆయన టీం. ఆల్రెడీ ఆయన ఎవరితో మాట్లాడుతున్నటువంటి వీడియోని రిలీజ్ చేశారు. సో ఇక్కడ క్లారిటీ వచ్చింది. ఇది విషయం పెద్దదైపోయింది. ప్రస్తుతం పీసీసీ చీఫ్ ఇన్వాల్వ్ అయ్యారు, మహేష్ కుమార్ గౌడ్ ఇన్వాల్వ్ అయ్యి ఇద్దరి మధ్య సమన్వయం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. కానీ ఈ ఇష్యూను ఇక్కడితో వదిలిపెట్టేది లేదు. ఏఐసీసీ దృష్టికి తీసుకెళ్తాం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తాను. ఇంత జరుగుతుంది ఆల్రెడీ రేవంత్ రెడ్డికి తెలిసే ఉంటుంది. ఇంత జరుగుతున్న విషయం ఆయనకు తెలీదా? సార్ ఆల్రెడీ బెంగళూరు వెళ్ళారు, నిన్న ఆ హడావిడిలో కలవలేకపోయాను. సో ఈరోజు లేదంటే రేపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కలవబోతున్నానంటూ స్టేట్మెంట్ చేశారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి యాదవులు, ముదిరాజులు దూరం అవుతున్నారనేటువంటి చర్చ ఒకవైపు ఉండగానే దళిత సామాజిక వర్గంలో అత్యధికంగా జనాభా ఉన్నటువంటి దాదాపు 60 లక్షలుగా ఉన్నామని క్లెయిమ్ చేసుకుంటున్నటువంటి దళిత సామాజిక వర్గం, మాదిగ సామాజిక వర్గం నాయకులంతా కూడా దూరం అయ్యే అవకాశం ఉంది. ఏం చేయబోతా ఉన్నారు? పొన్నం రియాక్ట్ అవుతారా? పొన్నం ప్రభాకర్ ఎందుకు అలా మాట్లాడారు? ఆ సంభాషణలో అసలు పొన్నం ఆ వ్యాఖ్యలు ఎందుకు చేయాల్సి వచ్చింది? అడ్డూరు లక్ష్మణ్ కుమార్ ఎందుకు ఉద్దేశిస్తే ఆ రకంగా మాట్లాడుకొచ్చారు? ఎగ్జాక్ట్లీ ఈ అంశం పైన కూడా మీకేమైనా కోపం ఉందా అనేటువంటి అడిగిందని మాటకు కూడా ఆయన రెస్పాండ్ అయ్యారు. నేను గతంలో మొన్న సెప్టెంబర్ 17 రోజు జాతీయ జెండా ఎగరవేశాను, మంత్రి హోదాలో ఒక మాదిగ సామాజిక వర్గం నుంచి మంత్రిగా అయినటువంటి నేపథ్యంలో అక్కడ జెండా ఎగరవేశాను. ఆయన కరీంనగర్ నా సొంత అడ్డా, నా సొంత జాగా అనుకుంటాడు పొన్నం ప్రభాకర్. అక్కడ నేను జెండా ఎగరవేసినప్పటి నుంచి నా మీద ఇంకా అతిగా ప్రవర్తిస్తున్నాడు అంటూ కూడా ఆయన రెస్పాండ్ అయ్యారు. దాంట్లో జెండా ఎగరవేయడమే, జాతీయ జెండా మంత్రి హోదాలో ఎగరవేయడమే నా పాపమా అనేటువంటి రీతిలో అడ్లూరి మాట్లాడే ప్రయత్నం చేశారు. అసలు కరీంనగర్లో కాంగ్రెస్ పార్టీని బొందబెట్టి హుస్నాబాద్ వెళ్ళారు పొన్నం ప్రభాకర్ అనేటువంటి స్టేట్మెంట్ కూడా చేశారు. సో ఆయన వదిలేది లేదంటున్నారు. 24 గంటల డెడ్ లైన్ మంత్రి పొన్నం ప్రభాకర్కి ఇచ్చారు అడ్లూరి లక్ష్మణ్. ఇక్కడితో ఊరుకునేది లేదు. ఏఐసీసీకి, ముఖ్యమంత్రి దృష్టికి, తర్వాత క్షేత్రస్థాయిలో కార్యాచరణకి సిద్ధమయ్యేటువంటి అవకాశం ఉంది. ఇప్పటికే మాదిగ సామాజిక వర్గంలో అత్యున్నతమైనటువంటి ఒక పొజిషన్ దొరికింది ఆయనకు మంత్రి హోదాలో మొన్న గుర్తించి అధిష్టానం.
అట్లాంటి ఆ అంటే పొజిషన్ మధు, కూడా పొన్నం ప్రభాకర్ ఏ కాంటెక్స్ట్ లో మాట్లాడుకొచ్చారా వ్యాఖ్యల్ని? ఆ సందర్భంగా పక్కనే వివేక్ కూడా ఉన్నారు. అసలు ఎందుకు ఆ వ్యాఖ్యలు చేసుకొచ్చారు? ఆయన నిజంగా కోపం ఉంటే అడ్డు లక్ష్మణ్ కుమార్ చెప్తున్నట్టుగా జెండా ఆవిష్కరించారనో ఇంకేదైనా కోపం ఉంటే ఉండొచ్చు. కానీ ఆ సందర్భంలో అలా మాట్లాడడం గల కారణం ఏంటి? ప్రస్తుతం అక్కడ ఏ సందర్భం, అది ఏ కాంటెక్స్ట్ లో మాట్లాడారు? జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఒక అభివృద్ధి కార్యక్రమానికి సంబంధించి మొత్తం ముస్లిం కమ్యూనిటీకి సంబంధించినటువంటి విషయంలో ఆయన శ్మశాన వాటిక వారికి సంబంధించినటువంటి అలాట్మెంట్ కోసం ఒక భూ కేటాయింపు కోసం అక్కడ కార్యక్రమం జరుగుతూ ఉంది. అక్కడ ఉన్నటువంటి మంత్రులతో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులతో పాటు మైనారిటీకి సంబంధించిన నాయకులు కూడా హాజరవుతూ ఉన్నారు. ఆ సందర్భంలో అడ్లూరి లక్ష్మణ్ రావడం కాస్త డిలే కావడంతో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. వాడికంటే టైం తెలీదు, దున్నపోతూ అంటే స్టేట్మెంట్ చేయడం పైన పెద్ద ఎత్తున విమర్శలు వస్తూ ఉన్నాయి. కాబట్టి ఇది ఒక్కటే కాదు, చిన్న వీడియో క్లిప్ వైరల్ అవుతుంది. పూర్తి వీడియో చూస్తే వీడియో సారాంశం ఏముందంటే వివేక్ కూడా ఇన్వాల్వ్ అయ్యారు దీంట్లో. మంత్రి వివేక్ కూడా ఆయన కోసం మమ్మల్ని వెయిట్ చేయించొద్దు, మాట్లాడిస్తే మాట్లాడించండి, లేకపోతే మేము ఇక్కడ నుంచి వెళ్ళిపోతామంటూ వివేక్ కూడా మాట్లాడారు. పూర్తి వీడియోలో సారాంశం ఇది. అంటే వివేక్ పైన కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఉన్నారు అడ్లూరి లక్ష్మణ్. ఆయన దళిత సామాజిక వర్గం నుంచి మంత్రి అయినప్పటికీ కూడా, నేను అదే దళిత సామాజిక వర్గం నుంచి మంత్రి అయినా కూడా నా మీద ఇంత వివక్ష, వాళ్ళు డబ్బున్నోళ్ళు, నేను డబ్బు లేనోళ్ళని, ఇది వారు చూపిస్తున్నటువంటి వ్యత్యాసం. నేను పక్కన కూర్చుంటే అవమానకరంగా ఫీల్ అవుతున్నారు వాళ్ళు, నన్ను ఈ రకంగా అవమానిస్తున్నారు, నన్ను మాదిగ సామాజిక వర్గం అనేటువంటిది అడ్లూరి ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. అసలు అడ్లూరి లక్ష్మణ్కి క్షేత్రస్థాయిలో మంచి పేరే ఉంది, ఇలాంటి వివాదాలకు తావులేదు, దూరంగానే ఉంటున్నారు. అధిష్టానం చెప్పిన, పార్టీ చెప్పిన లైన్లోనే పోతూ ఉన్నారు. మొదటి నుంచి కాంగ్రెస్ పార్టీతోటే ట్రావెల్ చేస్తూ ఉన్నారు. ఈ ముగ్గురు కూడా మొదటిసారి ఎమ్మెల్యేలే, మొదటిసారి మంత్రులే. ముగ్గురు కూడా గతంలో ఎంపీలు చేసిన అనుభవం వారికి ఉన్న, వివేక్కి, పొన్నంకి ఎమ్మెల్యేలు, మంత్రులు మాత్రం ఫస్ట్ టైమే వాళ్ళంతా కూడా కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత. సో అడ్లూరి తీవ్రమైనటువంటి ఆవేదనతో ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. సన్నిహితుల దగ్గర కూడా బాధపడుతున్నట్టుగా తెలుస్తూ ఉంది. అదే అంశాన్ని ఆయన అధిష్టానం దృష్టికి కూడా తీసుకుపోవాలనుకుంటున్నారు. పొన్నంకి డెడ్ లైట్ ఇస్తున్నారు. పొన్నం రెస్పాండ్ కావాలి, ఆయన మాటల మీద క్షమాపణ చెప్పాలి, లేకపోతే ఊరుకునేది లేదంటూ అడ్లూరి చేసిన స్టేట్మెంట్ ప్రస్తుతం వైరల్ అవుతా ఉంది. కాంగ్రెస్ పార్టీని ఒక రకంగా ఈ వార్త షేక్ చేసేటువంటి పరిస్థితి ఉంది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల ముందు, స్థానిక సంస్థల ఎన్నికల ముందు పొన్నం చేసినటువంటి వ్యాఖ్యలు, తర్వాత వివేక్ మాట్లాడినటువంటి కొన్ని మాటలు కాంగ్రెస్ పార్టీని షేక్ చేసే పరిస్థితి ఉంది ప్రస్తుతం. రైట్, థ్యాంక్ యూ మధు. సో మొత్తంగా అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఈ వ్యాఖ్యలను ఉద్దేశించి మాట్లాడుతూ ఆయన ఒక సెన్సేషన్ వ్యాఖ్య చేశారని చెప్పాలి. పొన్నం ప్రభాకర్ ఆల్రెడీ కరీంనగర్లో కాంగ్రెస్ పార్టీని బొందబెట్టి మళ్ళీ హుస్నాబాద్ పోయారు. నేను మొన్న సెప్టెంబర్ 17వ తేదీన జాతీయ జెండాను ఆవిష్కరించే క్రమంలో నేను కరీంనగర్లో నా ఇల్లు నా అడ్డా అని చెప్పి అనుకుంటాడు కాబట్టి పొన్నం ప్రభాకర్, నేను అక్కడికి వెళ్ళిపోయి మంత్రి హోదాలో జెండా ఆవిష్కరణ చేసుకొచ్చాను. అప్పటి నుంచి నాపై ఇంకా అక్కసు వెలుగక్కుతున్నాడు. ఆయనేమో ధనికుడు, నేనేమో అట్టడుగు వర్గాలకు సంబంధించిన వ్యక్తిని, నాపై మొదటి నుంచి అక్కసు వెలుగక్కుతున్నాడు. వీడేంటి మా దగ్గరికి రావడం ఏంటి, మాతో మంత్రివర్గంలో కూర్చోవడం ఏంటి అనే రకంగా వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు, ఓర్చుకోలేకపోతున్నారని చెప్పి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతున్నారు. సో ప్రస్తుతానికి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మాట్లాడిన మాటలు డెఫినెట్గా కాంగ్రెస్ పార్టీలో ఒక పెను దుమారం రేపే అవకాశం ఉంది. సో నేను డెఫినెట్గా అధిష్టానం దృష్టి తీసుకువెళ్తాను. ఆయనంతా ఆయన పశ్చాత్తాపడి దీనికి సందర్భంగా ఎందుకు మాట్లాడాల్సి వచ్చిందో దానికి వివరణ ఇస్తే సరే, అట్ ది సేమ్ టైం ఆయన క్షమాపణ కోరాలి. లేదనంటే కనుక డెఫినెట్గా అంతకంతకు ఆయన అనుభవించక తప్పదు, నేను అధిష్టానం దృష్టి తీసుకువెళ్తానని చెప్పి అడ్లూరి లక్ష్మణ్ అంటున్నారు. ఒకసారి మళ్ళీ అడ్లూరి లక్ష్మణ్ ఏం మాట్లాడారు చూద్దాం. అంతకంటే ముందు పొన్నం ప్రభాకర్ ఆయనపై ఎటువంటి వ్యాఖ్యలు చేశారో చూడండి. టైం అంటే తెలుసు, మన జీవితం అంటే తెలుసు. వాళ్ళకి దున్నపోతు వానికి ఏం తెలుసు, దున్నపోతు వానికి ఏం తెలుసు, దున్నపోతు వానికి ఏం తెలుసు, దున్నపోతు వానికి ఏం తెలుసు, దున్నపోతు వానికి ఏం తెలుసు. వాళ్ళకి టైం అంటే తెలుసు, మన జీవితం అంటే తెలుసు. వాళ్ళకి నా సొంత ఊరు. వీడు మామూలు కార్యకర్త, అవును వీడు మాత్రం సమకాలికంగా కూర్చుంటాడా, అవును వీడు రాష్ట్ర కేబినెట్ మంత్రి అవుతాడా, వీడేంది అని వీడేంది అన్న భావన. తప్పేముందన్న, ఇప్పుడు వాళ్ళు గెలిచే మంత్రి అయ్యారు, మీరు గెలిచే మంత్రి అయ్యారు కదా. అది అది ఒప్పుకుంటలేరు. వాళ్ళు ఒక్కరే ఉండాలి, వాళ్ళు పొన్నం ప్రభాకర్ కుటుంబం ఉండాలి. అవును. ఎందుకంటే పొన్నం ప్రభాకర్ కరీంనగర్ పొందబెట్టి ఉష్ణవాద పెట్టు, అవును. వివేకానంద మాది కూడా ఇది కాదు. ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోయారా అన్న? అంటే సార్ నేను కర్ణాటక పోయింది కదా, అవును. నేను హైదరాబాద్ పోయినా, రేపు పొద్దున తీసుకుపోతాను సార్ దృష్టికి. అవును. సార్ దృష్టి తీసుకో, సార్ అంతా జరుగుతుంది, సార్ గెలవకుంటుంటుందా? అంటే మీకు సంబంధించి ఇప్పుడు ఈ మాదిగ ఎమ్మెల్యేలు కనీసం స్పందించలేదన్న? మరి ఏదో మాట్లాడతారట. కాదన్న, ఇప్పుడు ఉన్న దాంట్లో రాష్ట్రంలో మాదిగల 60 లక్షల మంది, వాస్తవానికి చెప్పాలంటే 60 లక్షల మందికి మీరు ప్రాతినిధ్యంగా ఒక ఫేస్ గా ఈ రోజు నిలబడ్డారు. వాస్తవానికి అవునన్నా కాదన్నా క్యాబినెట్ లో మీకు అవకాశం దక్కింది.
సో ఇట్లాంటి సిచ్యువేషన్ లో మరి ఏం నెక్స్ట్ ఏందన్న, మీరు కూడా దీని మీద రెస్పాండ్ అవుతారా ఓపెన్ గా? తప్పకుండా రేపు మాట్లాడతాను. రేపటి వరకు గిట్ట మంత్రి పొన్నం ప్రభాకర్ గారు జరిగిన దానికి పశ్చాత్తాపడితే వదిలిపెడతాను. నేను పొన్నంకు మీ మీద ఏమైనా కోపం ఉందా అన్న? ఆయన ఒకటే అన్న, ఆయన మొన్న కరీంనగర్ లో జెండా ఫ్లాగ్ హోస్టింగ్ చేసిన. ఆయన కరీంనగర్ నా సొంత ఊరు, సొంత గడ్డ అనుకుంటాడు. నేను ఒక దళిత వర్గం గురించి రాష్ట్ర కేబినెట్ మంత్రిగా జెండా ఫ్లాగ్ హోస్టింగ్ చేసిన. ఇక అప్పటి నుంచి జీర్ణించుకుంటలేడు. ఈయన ఎక్కువ వీడు సమకాలీనంగా ఒక మాది వర్గం సమకాలీన నాతో సమకాలీన కూర్చుంటాడు వీడని ఆయన డబ్బున్న మాకు ఆయన అండదండలే కదా. అన్న రెడ్డి మంత్రులు ఇంకోరు అంటే పెద్ద ఎత్తున చర్చ జరిగేది. ఇప్పుడు ఈయన బీసీఏ పక్కన ఉన్న కూడా ఇంకో దళిత మంత్రి, ఆయన కూడా మరి మరి అదే 100% అన్న, 100% అన్నది. అలా నేను సాయంత్రం ఫోన్ చేస్తాను మళ్ళీ ఒకసారి. రేపు పొద్దున ఏందనేది చెప్పండి, అదే రేపు పొద్దున మానే లొకేషన్ చెప్పండి, అక్కడికి వచ్చి తీసుకోండి. మినిస్టర్ కొట్లో ఉంటాడు 27. ఓకే అన్న.